అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు మనతో ఈ వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యములు 18:10లో రాయబడి ఉంది, నేను నీకు తోడయ్యున్నాను అని. అవునండి, ఈ లోకంలో మనకు తుది శ్వాస వరకు తోడుగా ఉండేది ఎవరైనా అంటే ఆ యొక్క ప్రభువైన దేవుడు మాత్రమే. ఎందుకంటే పిల్లలు కొన్ని సంవత్సరాలు మాత్రమే నీ దగ్గర ఉంటారు. స్కూల్ ఏజ్ వచ్చినప్పుడు స్కూల్‌కెళ్ళిపోతారు. ఆఫీస్ ఏజ్ వచ్చినప్పుడు ఆఫీస్‌కెళ్ళిపోతారు. వివాహం అయిన తర్వాత శాశ్వతంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ భార్య అయినా, నువ్వెంత ప్రేమించే నీ భర్త అయినా కొన్ని సంవత్సరాలు మాత్రమే నీకు తోడుగా ఉంటారు. వారి యొక్క కాలం ముగించిండ్రంటే వాళ్ళు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ప్రభువు అలా కాదు. ఆ ప్రభువు మనం ఈ లోకంలో, ఈ భూమిపై జీవించి ఉన్నంత కాలము మనకు తోడుగా ఉంటాడు. మనము మరణించిన తర్వాత మన మరణంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన నిత్య రాజ్యంలో మనల్ని చేరుకొని యుగయుగములు ఆయన వెంటే మనల్ని పెట్టుకొని ఉంటాడండి. అలాంటి గొప్ప ప్రేమ మన యేసయ్య ప్రేమ.